గుడ్ మార్నింగ్ ట్రేడర్స్. సో మార్కెట్లో ఈరోజు గ్యాప్ అప్ అయింది అండ్ మనం అనుకున్న ఫస్ట్ టార్గెట్ 59,980 అనుకున్నామండి. సో అది రీచ్ అవుతుంది. సో మనం మార్కెట్ 52,000 పైన ఏమన్నా సస్టైన్ అయిన తర్వాతకి మళ్ళీ రీట్రేస్ మీద ఉంటే నేను ట్రేడ్ ఎంట్రీ అవుతానండి. లేదంటే ఇక్కడ ప్రైజ్ రిజెక్ట్ అయిందంటే సెల్లింగ్లోకి వెళ్ళిపోతాను. ఆల్మోస్ట్ నేను ఇక్కడ సెల్ చేసి ఉంటారు వాళ్ళు ఈ గ్యాప్ అప్లో మాక్సిమం ఎగ్జిట్ అవుతారు. సో లేదంటే 52,000 ఎబో ఎస్ఎల్స్ ఉంటాయి. సో మనకు మిగిలిన వాళ్ళు బయర్స్ని టార్గెట్ చేసుకుంటూ మార్కెట్లో డౌన్ సైడ్ రావాలండి. సో 52,000 పైకి వెళ్ళకుండా మార్కెట్ ఇక్కడ సస్టైన్ అయిందంటే మార్కెట్లో మనం సెల్ చేసే ప్లాన్ చేద్దాం. సో సెల్ సైడ్ ట్రేడ్ ప్లాన్ చేస్తానండి. ఎందుకంటే మార్కెట్ పైనుంచి రియాక్ట్ అయింది. 51,800 కింద సెల్ చేస్తానండి. లేదు వెళ్తే మాత్రం మార్కెట్ ఇక్కడి నుంచి బ్యాక్ వెళ్ళాలి. అయితే రిస్క్ ట్రేడ్ అండి. ఒకవేళ వస్తే మాత్రం మంచి రివార్డ్ వస్తుంది, 1:3 వస్తుంది. లేదంటే నాకు సెలెక్ట్ అవుతుంది. ఎందుకంటే కంటిన్యూగా మార్కెట్ అప్ సైడ్ ఉంది కదా. సో ఏమన్నా ప్రాఫిట్ బుకింగ్ జరిగే ఛాన్స్ ఉండొచ్చు. సో అందుకనే ఒక రిస్క్ ట్రేడ్ తీసుకుంటాను ఇది. సో నా ప్రీమియమ్స్ మాత్రం పెరగట్లేదండి, మనకి పడుతున్నా కానీ. సో 51,740 దగ్గర ఎంట్రీ అయ్యాను. సో ప్రీమియమ్స్ మాత్రం అక్కడనే ఉంటున్నాయి. నా టార్గెట్ వచ్చేసి 560 అండి. సో మార్కెట్ నుంచి ఎగ్జిట్ అవుతానండి. నా స్టాప్లో హిట్ అయింది. సో నేను అనుకున్న లాస్ వచ్చేసింది నాకు. సో యాక్చువల్లీ రాంగ్ ఎంట్రీ అయింది. మార్కెట్లో యాక్చువల్లీ బయింగ్ సైడే ఉండే. సో ఎక్కడో మార్కెట్ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది అనిపించి ఫుడ్ సైడ్ ఎంట్రీ అయ్యాను. సో ఏం పర్లేదు, నా లాస్ వచ్చేసింది, ఎగ్జిట్ అయ్యానండి. సో నేను మనం చెప్పుకున్నట్టు మార్కెట్లో 51,800 బ్రేక్ అయితే 52,000 కూడా బ్రేక్ అవుతుందండి ఇప్పుడు మార్కెట్. సో నా లాస్ వచ్చేసి ఈరోజు 3,600. సో చాలా లేట్గా ఎంట్రీ అయ్యాను ట్రేడ్, అందుకని మార్కెట్లో సెలెక్ట్ అయిపోయింది. యాక్చువల్ 51,800 దగ్గర ఎంట్రీ అయితే మనకు మంచి ప్రాఫిట్ ఇచ్చేది. సో లేట్ ఎంట్రీ అయ్యాను. సో మార్కెట్లో గ్యాప్ అప్ అయింది. నియర్ బై ఎవరైతే బయర్స్ ఉంటారో వాళ్ళు సెలెక్ట్ అయిపోయింది. సో మార్కెట్ ఖచ్చితంగా 50,000 బ్రేక్ అవ్వాల్సిందండి. సో నేను అనుకున్న టార్గెట్ అయితే ఇవ్వలేదు, నాకు 51,600 అనుకున్నాను, 560 అనుకున్నాను. మరి ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ నుంచి రివర్స్ అవుతుండొచ్చు అనుకున్నాను కానీ సో మార్కెట్ ముందే రివర్స్ అయిపోయింది. సో అందుకని ఎగ్జిట్ అయిపోయానండి. సో ఇక ట్రేడ్ ఏం చేయను ఇక. సో నిఫ్టీలో గ్యాప్ అయింది. సో నియర్ బై ఉన్న ఎవరైతే బయర్స్ ఉంటారో ఈ మూమెంట్లో వాళ్ళు ఎగ్జిట్ అయిపోయేసరికి మార్కెట్లో అప్సైడ్ వెళ్తుంది. సో నిన్న మనం చెప్పుకున్న లెవెల్లో 23,800 బ్రేక్ అవ్వాల్సింది మార్కెట్. నిన్న మనం చెప్పుకున్న బ్యాంక్ నిఫ్టీలో కూడా గ్యాప్ అప్ అయిన తర్వాతకి ఇక్కడ బయర్స్ని ఎగ్జిట్ అయిపోయిన తర్వాతకి మార్కెట్లో మళ్ళీ 51,800 బ్రేక్ అయితే మంచి మూమెంట్ ఉందని చెప్పాను. సో నెక్స్ట్ వచ్చేసి మనకు 52,000 బ్రేక్ అవుతుంది. 52,000 పైన మార్కెట్ స్ట్రాంగ్ క్యాండిల్ బిల్ అయిందంటే నెక్స్ట్ వచ్చేసి మనకు 52,200 అండి. సో నేనేంటంటే ఇలా ట్రెండ్కి ఆపోజిట్ ట్రేడ్ చేశాను. సో మార్కెట్లో యాక్చువల్లీ 51,500 వరకు వస్తాను అనుకున్నాను. సో రాకుండా మార్కెట్ రివర్స్ అయిపోయింది, 3,600 లాస్ వచ్చేసింది. సో నేను ఈరోజు ట్రేడ్ చేయను ఇక. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఈరోజు ఈవినింగ్ కలుసుకుందాం. ఓకే అండి, బాయ్.